నేను తప్పు చేశాను సార్. ఇప్పటికే ఆలస్యం చేశాను. నేను వెంటనే వెళ్ళి ఆకాష్ కాళ్ళు పట్టుకుని నన్ను క్షమించి ఆకాష్, నా చెల్లెల్ని కాపురానికి తీసుకెళ్ళని అడుగుతాను సార్. గోపి, తొందరపడద్దు. లేదు సార్, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నేను వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకుంటాను సార్. గోపి, ఒక్క నిమిషం, నేను చెప్పేది విను. ఏంటి గోపి అలాంటి నిర్ణయం తీసుకుంటావు? కష్టపడి ఈ స్థాయికి ఎదిగావు, ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నావు. వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడతావా? అయినా ఇంత జరిగాక నువ్వు వెళ్ళి కాళ్ళు పట్టుకున్నా వాళ్ళు తగ్గి నీ చెల్లెల్ని ఏలుకుంటాడని గ్యారంటీ ఏంటి? నాకు వేరే దారి లేదు సార్. అవతల నా చెల్లెలి జీవితం సార్. దాని జీవితం బాగుండదని నాకు కావాల్సింది. అర్థం చేసుకోండి సార్, ప్లీజ్ సార్. పొరపాటు గోపి. ఈ పని మొదటే చేస్తుంటే వేరు, కానీ ఈ విషయం విడాకులు, లాయర్ నోటీస్ దాకా వచ్చాక నువ్వెళ్ళి వాళ్ళ కాళ్ళమే పడితే వాళ్ళ భయం తగ్గి మిమ్మల్ని భయపెట్టగలరు. అప్పుడు నీ చెల్లెల్ని ఎలా నెగ్గనిస్తారు? మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? గోపి, నేనింతకుముందు చేసిన తప్పు కావచ్చు, కానీ ఇప్పుడు చేయబోయే తప్పు కాదు. నీ గౌరవాన్ని కాపాడే విధంగా ఓ ఆలోచన వచ్చింది. అది వెంటనే అప్లై చేద్దాం. ఏంటి సార్ అది? వాళ్ళ నోటీస్కి కౌంటర్గా మనం లాయర్ నోటీస్ ఇద్దాం. ఏంటి సార్, ఏంటి సార్ మీరు అనేది? అవును గోపి, ఏం చేద్దామంటే అలా చేద్దాం గోపి. నాకంత అయోమయంగా ఉంది సార్. నో కన్ఫ్యూజన్. ఈ దెబ్బతో వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి వస్తుంది. నాకు నమ్మకం ఉంది. నువ్వు స్టేటస్ వదిలి వాళ్ళ కాళ్ళ మీద పడాల్సిన అవసరం లేదు. సరేనా? సరే సార్, ఉంటాను గోపి. చూడు గోపి, ఆయన మళ్ళీ నీకేమైనా ఐడియా ఇచ్చాడా? ఏం చేయమన్నాడు? నువ్వేం చేయబోతున్నావు? చూడు గోపి, ఇంకా ఇంకా తప్పులు చేసి రాణికి దారి లేకుండా చేయకు. ఆయన ఏం చెప్పాడో చెప్పు, లేకపోతే రాణి చాలా నష్టపోవాల్సి వస్తుంది. నందిని, ఈసారి పొరపాటు జరగదు. నా మాట నమ్ము. అసలు చెప్పడానికి నీకు అభ్యంతరం ఏంటి? ఒక్కసారి నీ చెల్లెలి మొహం చూడు, ఎలా భయపడుతుందో. నీకు నచ్చినట్టు నువ్వు చేసుకోపోతానంటున్నావు. అంతకంటే ముందు రాణికి ధైర్యం కలిగించాల్సిన బాధ్యత నీది. నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం. రేవతి, వసు, వచ్చేసావా? రేవతి, ఎవరు చెప్పారు? రేవతి, ఎలా వచ్చావు? ఎలా వచ్చావు, ఎవరు చెప్పారు అవన్నీ తర్వాత. అసలు ఏం జరిగింది, ఎలా ఇక్కడికి వచ్చావు? ఏమ్మా, ఇలా రా. సార్, ఎవరమ్మా నువ్వు? ఏదో అత్తవారింటి నుండి పుట్టింటికి వచ్చినట్టు వాడితో అలా మాట్లాడుతున్నావు. ఎవరు నువ్వు? వాడు నీకేమవుతాడు? ఆయన నా భర్త అండి. భర్తనా? వీడా? ఏంటమ్మా, చదువు సంస్కారం ఉన్నదంలా ఉన్నావు, అంతో ఇంతో ఆస్తిపరాలుగా కనిపిస్తున్నావు. వాణ్ నీకు భర్త ఏంటి? అఫ్కోర్స్ పేదవాడైనా ఉన్నింటెల్లుడు కావచ్చు, అనాకారి అయినా అందమైన అమ్మాయికి మూడు కావచ్చు. కానీ ఈడియట్ చిత్తుగా తాగి చెత్త కుప్పల మధ్య పడుకునేలా ఉన్నాడు. సోయి లేకపోయినా సోకు తక్కువ లేనట్టు వ్యభిచారుల వెంట తిరిగి వీడు నీకు భర్త ఏంటమ్మా? ఏంటి సార్, ఏంటి మీరు అనేది? ఉన్నమాటేనమ్మా. అయినా నీకు భర్త అంటున్నావు, వీడి గురించి నీకు తెలియదా? రేవతి, అంత అబద్ధం రేవతి. రాయ్, అబద్ధం గిబద్ధం అన్నావంటే జీవితంలో లేచి తిరగకుండా చేస్తాను. ఏదిరా అబద్ధం? ఫుల్లుగా తాగింది అబద్ధమా? అర్ధరాత్రి పిచ్చి కుక్కల రోడ్డున పడింది అబద్ధమా? వ్యభిచారి కొంపల్లో దొరికింది అబద్ధమా? ఏదబద్ధం? మేము
చెప్పింది అబద్ధమైతే మేము నిన్ను ఎక్కడి నుంచి పట్టుకొచ్చాం? మీ ఇంటి నుంచా, మీ అత్తగారింటి నుంచా? ఏదిరా అబద్ధం? రేవతి అసలు ఏమైందంటే ఏమైందనేది ఆ అమ్మాయి తర్వాత తెలుసుకుంటుంది కానీ ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. రేవతి చెప్పు వాసు, ఎస్ఐ గారు అడుగుతున్నారు కదా, తాగావా లేదా? తాగాను అంటే నేనేం తాగలేదు. తాగవలసిన పరిస్థితి వచ్చింది. దగా పడిన తమ్ముడు తన బాధ నాతో పంచుకోవడానికి తను తాగుతూ నాకు కూడా తాగించాడు. తన కోసమే తాగాను గాని నేను కావాలని తాగలేదు రేవతి. ఆహా, మరి ఆ అమ్మాయిల దగ్గరికి ఎందుకు వెళ్ళావురా? ఆ విషయం కూడా నువ్వే చెప్పు. నేనేం వెళ్ళలేదు అవునరా, నువ్వు గుమ్మడికాయలాగా ఉన్నావని వాళ్ళే నిన్ను తీసుకెళ్లారు. సార్. మీరు నన్ను అలా ప్రశ్నించడం ఏం బాలేదు సార్. నేను తాగి ఇంటికి వెళ్తుంటే ఎవరో నన్ను కిడ్నాప్ చేశారు. కళ్ళు తెరిచి చూసేసరికి నేను అమ్మాయి పక్కన ఉన్నాను, ఎదురుగా మీరున్నారు. నేను రాబట్టేరా నువ్వు కళ్ళు తెరిచావు, లేకపోతే ఆ అమ్మాయి ఊళ్ళో హాయిగా బజ్జునేవాడివి. ఏమ్మా, ఎవరిని కిడ్నాప్ చేసి బాధలు పెడతారు, డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేస్తారు, కానీ అమ్మాయి దగ్గరికి తీసుకెళ్ళి ఎవడమ్మా బజ్జో పెట్టేది? వీడి కహానీలు నువ్వు నేను కాదమ్మా, 5వ తరగతి కుర్రోడు కూడా నమ్మడు. వాసు, అసలు వాడికి నువ్వెందుకు దొరికావు? నీకెందుకు తాగించాడు? నువ్వు మారనన్నావు, మంచివాడినయ్యానన్నావు. తాగిన దానికి ఏదో కథ చెప్పావు. మరి అమ్మాయి దగ్గరికి ఎందుకు వెళ్ళావు అనే దానికి నువ్వు చెప్పిన సమాధానం పచ్చబద్ధమని స్పష్టంగా తెలుస్తుంది. నువ్వు మారు, అసలు మారు. మారనని మా అందరినీ మోసం చేశావు. దీన్ని బట్టి అర్థం అవుతుంది, బావగారిని కూడా నువ్వే తాగించి మా నాన్న మీదకి గొడవకు తీసుకొచ్చావు. 4 రోజులు నీ భార్య దూరం వేసరికి బజార్ మనుషులు వెతుక్కునే ఈ కకృతి బుద్ధికి బాధ ఎందుకు? మా నాన్న చెప్తే నేను నమ్మలేదు, కానీ ఇప్పుడు నువ్వే దొరికిపోయావు. నిన్ను చూస్తే నిన్నటిదాకా బాధ అనిపించేది. నిన్ను బాధ పెడుతున్నానని నేను బాధపడేదాన్ని, కానీ ఇప్పుడు నిన్ను చూడాలంటేనే అసహ్యం వేస్తుంది. ఎంతకాలం ఇలా మోసం చేస్తూ బతుకుతావు? నీలాంటి మోసగాన్ని నమ్మి నేను కాపురానికి ఎలా వస్తాను? అయిపోయింది, ఇంకా నీలాంటి వాడితో బంధం సంబంధం అనవసరం. ఇంకెప్పుడు నాకు కనిపించే ప్రయత్నం చేయకు. ఏమ్మా, వీడు ఎంత మోసగాడంటే జూబ్లీ హిల్స్ మాధవరావు గారు నా మామగారు నాకే టోకరా కొట్టాలని చూశాడు. నిజంగానే ఆయన అల్లుడే, నేను ఆయన కూతుర్నే. మరి సారు వాసు అనేవాడు నాకు తెలియదు అన్నారు. అనరా? అనకుండా ఇలాంటి దుర్మార్గుణ్ణి నా అల్లుడని ఎలా అంటారండి? వీడి సంగతి అందరికంటే ముందు తెలిసింది మా నాన్నకి. అందుకే నన్ను వీడితో కాపురానికి పంపట్లేదు. అలాగా? నువ్వేం వర్రీ అవ్వకమ్మా. నేను వాడికి ఇచ్చే ట్రీట్మెంట్తో జన్మలో తాగుడు జోలికి అమ్మాయిల దగ్గరికి వెళ్లకుండా చేస్తా. వాడిని మార్చి నీకు అప్పగిస్తానమ్మా. అవసరం లేదండి, మీ డ్యూటీ మీరు చేయండి. అవసరమైతే 1,00,000 కేసులు వీడిని ఇరికించి ఉరి తీయండి. వీడు మారినా మారకపోయినా ఇక వీడితో కాపురం చేయడం అనేది జరగని పని. ఇంకా నమ్మితే కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్టే అవుతుంది. ఏ కీలు కాకీలు విరిచి పారేయండి రాస్కల్ని. రేవతి నిన్ను నమ్మి మా నాన్నని అనుమానించాను, అవమానించాను. నువ్వు ఇలా దొరికిపోయి నా కళ్ళు తెరిపించావు. చాలా థ్యాంక్స్. నేను మా నాన్నని కాదన్న తప్పుకి క్షమాపణ అడిగే అవకాశం దొరికింది ఇప్పుడు నాకు. ఆయన కాళ్ళ మీద పడి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. ఇంకెప్పుడు నన్ను పేరు పెట్టి పిలవకు. అలా పిలిచే అర్హత నీకు లేదు. పిలిపే కాదు, తలిచే అర్హత కూడా నీకు లేదు. రేవతి రేవతి చూసావారా, నిన్ను కట్టుకున్న భార్య అసహించుకొని చీకొట్టి వెళ్ళింది. ఏం బతుకురా నీది? రాణి, ఎటమ్మా బయలుదేరావు? ఇలా ఊరికే ఇంట్లో కూర్చుంటే ఆకాశ ఆలోచనలే మెదులుతున్నాయి. బాధపడ్డం, కన్నీళ్లు కారుస్తూ కూర్చోవడం కష్టంగా ఉంది. పరిష్కారం నువ్వెలాగూ చూస్తున్నావు.
నీ ఎదురుగా ఉండి నీ ఆలోచనలకు అడ్డం పడ్డం కంటే కాస్త ఆఫీస్కి వెళ్తేనన్నా నాకు కాస్త రిలీఫ్గా ఉంటుందని. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావమ్మా. నేనే నీకు చెప్దాం అనుకున్నాను, ఈలోగా నువ్వే అన్నావు. నువ్వు రోజు ఆఫీస్కి వెళ్తే నిజంగా నీ మైండ్ కొంచెం రిలాక్స్ అవుతుంది. నాకు ఆనందంగా ఉందన్నయ్య. నువ్వేమనుకుంటావో అని చాలా భయపడ్డాను. నువ్వు ఇంత మంచి నిర్ణయం తీసుకుంటే నేనేమంటానమ్మా. జాగ్రత్తగా వెళ్ళరా. ఉమ్, ఆ రాణి, ఆ విషయాల గురించి ఎక్కువ ఆలోచించద్దు. పని మీద ధ్యాస పెట్టు. వీలైనంత తొందరగా నిన్ను ఆకాష్ని కలిపే ప్రయత్నం చేస్తాను. నిన్ను కాపురానికి పంపిస్తాను. నన్ను నమ్మమ్మా. నాకు నీ మీద పూర్తిగా నమ్మకం ఉందన్నయ్య. వస్తాను. జాగ్రత్త. ఉమ్. ఉద్యోగం చేస్తానని రాణి చాలా మంచి నిర్ణయం తీసుకుంది. కానీ రాణితో నేను పేపర్స్ మీద సంతకం ఎలా పెట్టించాలి? ఒకవేళ రాణి సంతకం పెడితే మదన్ లాల్ చెప్పినట్టుగా జరుగుతుందా? ఇదిగోండి. వద్దంటున్న స్టేషన్కి వెళ్ళొచ్చాననే కదా ఆ చూపుకి అర్థం. నా కూతురువి కదా, చాలా బాగా కనిపెట్టావు. అడగకుండానే చెప్పటం మొదలుపెట్టావుగా. నేను అబద్ధం అంటే నువ్వు నిజమని వాదించావు. చివరికి నిన్ను నేను బెదిరించుకోవటం అలవాటైపోయిందిగా. ఇప్పటిదాకా ఎడమొహం పెడమొహంగా ఉన్నావు. ఆ గోపీ పుణ్యాన వాడొచ్చి నాకు క్షమాపణ చెప్తేనే వాళ్ళందరితో మాట్లాడతానని ఇప్పుడు కదా నువ్వు నా గౌరవం ఇవ్వటం మొదలుపెట్టింది. మళ్ళీ అడిగి ఆ గౌరవం పోగొట్టుకోవటం ఎందుకు? నాన్న, నేనిక మీకు అబద్ధం చెప్పదలుచుకోలేదు. నిజం, 100కి 100 పాలు నిజం చెప్తాను. మీరు ఎస్ఐతో ఫోన్లో మాట్లాడడం విన్నాక నా మనసు మార్చాలని మీరు నాటకాలు ఆడిస్తున్నారని నాకు అనుమానం వచ్చింది. అసలు నిజమేంటో తెలుసుకోవాలని నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఈ విషయం మాత్రం నిజమనే నమ్ముతాను. వెళ్ళేం తెలుసుకున్నావు? నాది నాటకమనే, వాడిది వ్యసనమనే? నా జీవితంలో గడిచిపోయిన అలజడికి సారాంశం తెలుసుకున్నాను. విలువైన కాలం వృధా అయిందని అర్థం చేసుకున్నాను. నేను వృధా చేశాననే, అన్యాయం చేశాననే నీ ఉద్దేశం? మీతో అబద్ధాలు ఆడినంతకాలం అలాగే అనుకున్నాను. కానీ ఇప్పుడు నా అభిప్రాయాన్ని మార్చుకున్నాను. అంటే? నన్ను చాలా గారాబంగా పెంచారు నాన్న. ఆడపిల్లకి ఇవ్వాల్సిన స్వతంత్రం కన్నా మించిన స్వతంత్రం నాకిచ్చారు. అక్కడే నేను తప్పటడుగు వేశానని ఇంత దూరం ప్రయాణం చేసిన తర్వాత అర్థం చేసుకున్నాను. నిన్నటిదాకా ఆ దూరం పెద్దగా అనిపించలేదు. కానీ ఎంత నష్టపోయానో తెలుసుకున్న తర్వాత చాలా కాలం చాలా దూరం నడిచేశానని తెలుసుకున్నాను. జీవితం సగం గడిచిపోయింది. కోల్పోయిన విలువలు తలుచుకుంటే వైరాగ్యం కలుగుతుంది. ఏం బతుకు బతికానా అని నా మీదే నాకు అసహ్యం వేస్తుంది. జీవితం ముగించేద్దామా అన్నంత విరక్తి కలుగుతుందన్న. అమ్మా, అమ్మ రేవతి, ఏమిటమ్మా మాటలు? మాటైతే అంటున్నాను కానీ నేను చావనమ్మా. నేను పోయి మీకు దుఃఖం మిగిల్చను. ఒక్క మాట అంటేనే ఎంత తల్లడిల్లిపోయారు చూడు. నాన్న భయపడ్డా బయటపడలేదు. కానీ నాన్న కళ్ళల్లో ఆ భయం కనిపించింది. ఎంత ప్రేమ, ఎంత ఆపేక్ష. దాన్ని నేను అవకాశంగా తీసుకొని నా ప్రేమ కోసం మీ ప్రేమని దుర్వినియోగం చేసుకున్నాను. నా ప్రేమని కాదంటున్న మూర్ఖులని నేను మొండిగా మూర్ఖంగా ప్రవర్తించి మీ ఆశలు తుంచేసి ఊహలు చెడిపేసి మీ కళ్ళలు చెదరగొట్టి నేను గెలిచానని సంతోషపడ్డాను. మీ ఆస్తి అంతస్తుల్ని, పరువు ప్రతిష్టల్ని, మీ గౌరవ మర్యాదల్ని, మీ పలుకుబడిని, హోదాని హేళన చేశాను. మీరు కాదు అన్నా
కార్ డ్రైవర్తో వెళ్ళిపోయి తాళి కట్టించుకొని మీకు తల వంపులు తెచ్చాను. మీ అయిష్టానికి పగ, ప్రతీకారం, కసి, దుర్మార్గం అని పేర్లు పెట్టి నవ్వుకున్నాను. నా నవ్వుకు జతగా వాసు కూడా నవ్వుతుంటే తనే నా తోడు, తనే నా వాడు అని మురిసిపోయా. ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? అసలు ఇప్పుడు నువ్వు వెళ్ళొచ్చి ఏం తెలుసుకున్నావో, ఏం తేల్చుకున్నావో అది చెప్పు. ఇంతకాలం తెలుసుకోని వాస్తవాలన్నీ ఇప్పుడే తెలుసుకున్నాను. అందుకే గతం, వర్తమానం చెప్పుకుంటేనే భవిష్యత్తు గురించి మాట్లాడగలం. ఏమిటే నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. అవుతుందమ్మా, అంతా పూర్తిగా మాట్లాడితేనే అర్థం అవుతుంది. అపార్థాలు తొలగిపోయి నిజానిజాలు తెలుసుకోగలుగుతారు. రేవతి, నువ్వేం చెప్పదలుచుకున్నావో సూటిగా చెప్పు. నీ మాటలు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాయమ్మా. గతం గురించి నువ్వు మాట్లాడుతుంటే ఎవరి తప్పని ఏలెత్తి చూపిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. తెలివైనవారు, మీకింకా అర్థం కాకపోవడం ఏంటి నాన్న? నేనిప్పుడు ఎవ్వరిని వేలెత్తి చూపించడం లేదు, నన్ను నేనే చెప్పుకుంటున్నాను. మీరిచ్చిన స్వేచ్ఛని తప్పుగా వాడుకున్నానంటే నేను పొరపాటు చేశాననే కదా అర్థం. అసలు ఎన్ని పొరపాట్లు చేశానో తలుచుకొని బాధపడకపోతే పశ్చాత్తాపడలేను. పశ్చాత్తాపం లేకపోతే ప్రాయశ్చిత్తం ఉండదు. అది జరగకపోతే గుండె బరువు తగ్గదు. బాధ కన్నీళ్ళైతేనే ప్రశాంతతకి దగ్గర అవుతుంది. ప్లీజ్ నాన్న, నా బాధ బయట పెట్టుకోనివ్వండి. నన్ను నేను తేలిక పడనివ్వండి. మీరన్నారే కాలు కందుతాయని అరచేతుల్లో పెట్టి నడిపించాను, దెబ్బ తగులుతుందేమోనని గుండెల మీద ఆడించి పెంచాను అని. అదే ఆ ప్రేమే నాలో అహంకారాన్ని పెంచింది. ఆ అహంకారమే నన్ను తప్పుడు దారిలోకి తీసుకెళ్లేలా చేసింది. వాసు మొదట్లో నన్ను రెచ్చగొట్టి ప్రేమలోకి దించాడు. అవమానిస్తే నా కోసం ప్రాణాలిస్తానన్నట్టు నటించి ప్రేమ మత్తులో దించాడు. ఆ తర్వాత వాడి గురించి తెలిసిన సాంప్రదాయాలకు విలువిచ్చి తాళిని గౌరవించి తల వంచాను. ఎన్నోసార్లు తప్పు చేసి దొరికిపోయాడు. చీ అన్న ప్రతిసారి మారానని నన్ను చీట్ చేశాడు. నేను మీ అందరికీ దూరం అయ్యాను కదా, ఒంటరిదాన్ని అయిపోతాను, పైగా నలుగురిలో అవమానపడి బతకాల్సి వస్తుందని, ఎలాగైనా వాసుని మార్చుకుంటాననే అహంకారంతోనే కదా మిమ్మల్ని అందరినీ ఎదిరించాను. వాసు మారిపోయాడని మొండిగా ప్రవర్తించాను. వాసు మారలేదని మీరు తుపాకీ గురి పెట్టుకుని తలకి కాల్చుకొని చస్తానన్నా కూడా కాల్చుకోండి అన్న అహంకారంతో మాట్లాడాను. కానీ ఇప్పుడే తెలిసింది నాన్న, నేను ఓడిపోయి నిజాన్ని నిజంగా ఇప్పుడే చూడగలుగుతున్నాను. అందుకే నాన్న, నన్ను క్షమించమని మీ కాళ్ళు పట్టుకుంటున్నాను. లేదు నాన్న, నన్ను క్షమించండి. మీ ప్రేమని వ్యతిరేకించాను, మీ ఆప్యాయతని ఈసడించాను, కన్న వాళ్ళని క్షోభ పెట్టాను, మీ ఆపేక్షను లక్ష్య పెట్టలేదు, మీ ఆరాటాన్ని నటన అన్నాను. అందుకే నాన్న, నేను సుఖ సంతోషాలకి దూరం అయ్యాను. చాలా తప్పు చేశాను, నన్ను క్షమించండి నాన్న. లేమ్మా, పిచ్చి తల్లి. నాన్న, నా కోసం ఎంత వేదన అనుభవించారు. ఆ వేదనకి మీ గుండె బగబగ మండిపోయి ఉంటుంది. నా కన్నీళ్లతో చల్లార్చనీయండి నాన్న. ఒక మూర్ఖపు మాయలో పడి ఇంతకాలం మిమ్మల్ని ఎంతో బాధ పెట్టాను. నా కోసం నేను బతుకుతూ మిమ్మల్ని సుఖంగా బతకనివ్వలేదు. ఇంకా నేను మళ్ళీ పొరపాటు చేయను. రేవతి కోసం బతికిన రేవతి ఈ రోజే చచ్చిపోయింది నాన్న.